Hey guys, welcome back to my channel AV Vlogs. యాక్చువల్లీ ఈ వీడియో అయితే నా డెలివరీ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది కొంతమందికి కూడా అంటే లైక్ మీరు ప్రెగ్నెన్సీ జర్నీ ఫేస్ చేస్తున్న వాళ్ళు లేదంటే డెలివరీ డేట్ డ్యూ డేట్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. అండ్ హియర్ ఈజ్ మై డెలివరీ స్టోరీ. ఓకే, యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే నేను నాకు మ్యారేజ్ అయిన 1 మంత్కే నేను కన్సీవ్ అయిపోయాను. సో అండ్ ఏంటంటే నాకు మేలో నా ఎల్ఎంపి అంటే లాస్ట్ మంత్ పీరియడ్. సో మే డేట్లో మిస్ అయితే నేను హాస్పిటల్కి అదే గైనకాలజిస్ట్కి కన్సల్ట్ అవుతే తను ఓకే అమ్మ కన్ఫర్మ్ చేశారు బై యూరిన్ టెస్ట్. కన్ఫర్మ్ చేసి అమ్మ మీరు ఐరన్ అండ్ ఫోలిక్ స్టార్ట్ చేయొచ్చు బికాజ్ నాకు పీసీఓడి ఉండే యాక్చువల్లీ. సో దానివల్ల నేను 2 monthsకే నేను ఐరన్ ఫోలిక్ ఇది స్టార్ట్ చేశాను. అండ్ లేటర్ నా ప్రెగ్నెన్సీలో అయితే కొన్ని ఎలా అంటే స్టమక్ పెయిన్స్ ఇలాంటివి వస్తుంటాయి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చిన్న కన్సర్న్ ఉంటుంది అందరికీ, వాళ్ళకి ఏ చిన్న పెయిన్ వచ్చినా ఏంటి అని. అండ్ మెయిన్లీ డ్యూ డేట్ దగ్గరకు వస్తే మాత్రం చిన్న పెయిన్ వచ్చినా అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో ఓకే ఇది అదే డెలివరీ పెయిన్స్ ఏమో అని చెప్పేసి. బట్ డెలివరీ పెయిన్స్ అయితే యాక్చువల్లీ నాదైతే సి సెక్షన్. సో నార్మల్ పెయిన్స్ ఎలా ఉంటాయని నేను చెప్తున్నాను కదా, లిటరలీ ఒక 20% అలా ఫేస్ చేసి ఉంటాను. మిగతా 80% ఐ డోంట్ నో అబౌట్ నార్మల్ పెయిన్స్. యాక్చువల్లీ ఏంటంటే నాకు డ్యూ డేట్ ఇచ్చింది ఫస్ట్ ఫెబ్ 14కి ఇచ్చారు. అది కాస్త నాకు ఎందుకు లైక్ 8 monthలో బేబీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల నాకు డ్యూ డేట్ అనేది పెరిగిపోయింది. అది ఫైనల్గా ఫెబ్ 20కి వచ్చేసింది. బట్ ఏమైపోయింది అంటే ఫెబ్ 20కి వెళ్ళిపోయేసరికి ఆ డ్యూ డేట్ అంటే ఆల్మోస్ట్ డాక్టర్స్ ఎలా ఇస్తారు జనరల్గా అయితే 40 weeksకి ఇస్తారు. నాకు ఏంటి ప్రాబ్లం అంటే జనరల్గా అయితే మేజర్గా అందరికీ ఎలా అవుతుంది ఈ 36th week to 40 week మధ్యలో డెలివరీ అవుతుంది. సో ఆ టైంలో ఏ పెయిన్ వచ్చినా సరే మనం ఓకే డెలివరీ పెయిన్స్ ఏమో అని భయపడతాం. నాకైతే 37th week కొద్దిగా పెయిన్స్ రావడము, నర్వస్ అయిపోవడము, అంటే నా పని నేను చేసుకోలేకపోవడము అలాంటివి నేను ఫేస్ చేశాను. సో చిన్న పెయిన్ వచ్చినా సరే అదొక టెన్షన్ అయిపోయింది. యాక్చువల్లీ నా డెలివరీ అయితే నేను చూపించుకున్నంత ప్రైవేట్లోనే ప్రతిది స్కానింగ్ కానివ్వండి కన్సల్ట్ అయింది అయినా సరే గైనిక్ని నేను ప్రైవేట్లో చూపించుకున్నాను. బట్ అట్ ది డెలివరీ టైం నాకు ఎలా ఉండిపోయిందంటే ఈ ప్రజెంట్ ఉన్న దాంట్లో మోస్ట్లీ అంటే మా సిస్టర్ది కూడా సి సెక్షనే ప్రైవేట్లోనే ఉంది. అంటే వింటున్నాను స్టోరీస్ ప్రైవేట్లో ఏంటంటే అయ్యో నార్మల్ అవుతుంది అని ఫస్ట్ హోప్ ఇస్తారు, లాస్ట్ మినిట్లో సంథింగ్ ఏదో ఇష్యూస్ చెప్పి సీట్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి చిన్న టెన్షన్ ఉండేది. ఆ కన్సర్న్తో నేను ఏంటంటే ఓకే ఎందుకు ప్రైవేట్కి, లెట్స్ గో టు గవర్నమెంట్ అయినా ఇప్పుడు బెస్టే ఉన్నారు కదా అని చెప్పేసి ఐ హ్యావ్ గో టు గవర్నమెంట్ బికాజ్ నార్మలే చేస్తారు అన్న దాంతో నేను గవర్నమెంట్కి ప్రిఫర్ చేశాను. బట్ ఏమైంది నాకు ఈ డెలివరీ డేట్ దగ్గరకు వస్తుంది, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, కాకపోతే అవి సివియర్ పెయిన్స్ రావట్లేదు. సో నేను గవర్నమెంట్ ఇక్కడ షాపూర్ బ్రాంచ్లో గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళేం చెప్పారు, లేదమ్మా మీది డ్యూ డేట్ దగ్గరకు వస్తుంది కదా, పెయిన్స్ రాకపోతే వి విల్ అంటే మేము నీలఫర్కి అయినా ఆర్ ఎల్స్ గాంధీకైనా మిమ్మల్ని పంపిస్తాము. సో నీలాఫర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు నీలాఫర్కి వెళ్ళి లైక్ వాళ్ళు ఒక బుక్ ముందే కార్డ్ రాసి పెడతారు, మనకి రిజిస్ట్రేషన్ చేసి పెడతారు, మీరు వెళ్ళి రాయించుకోండి అని చెప్పేసి నాకు యాక్చువల్లీ 38th weekకి పంపించారు. వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ డాక్టర్స్ ఆల్మోస్ట్ అంటే ప్రజెంట్ చూస్తున్నాను కదా నేను మల్లారెడ్డికి వెళ్ళాను, నీలాఫర్కి వెళ్ళాను, ఈ చిన్న గవర్నమెంట్ అయినా సరే వెళ్ళాను. అక్కడ ఏంటంటే ప్రతి డాక్టర్ అయినా సరే అడ్మిట్ అసలు చిన్న జ్వరం వచ్చి వెళ్ళిందా అడ్మిట్, కొద్దిగా స్టమక్ పెయిన్తో వెళ్ళామా అడ్మిట్. అంటే నాకు తెలిసింది ప్రెగ్నెన్సీ వాళ్ళకే ఏమో ఐ డోంట్ నో, ఎందుకంటే నేను వేరే వాళ్ళని చూడలేదు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏంటంటే ప్రతిసారి అడ్మిట్ అవ్వండి అనే వాళ్ళు రిఫర్ చేస్తారు. సో వాళ్ళు ఏమైంది నీలఫర్కి నేను క్యాజువల్గా వెళ్ళాను. యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ బుక్ రాయించుకొని, యాక్చువల్లీ అది ఫ్రైడే అంటే Feb 7 నాకు బేబీ బార్న్ అయింది Feb 8. Feb 7కి మేము బుక్ రాయించుకుందామని వెళ్ళాం ఫ్రైడే రోజు. వెళ్ళేసరికి వెళ్ళి నార్మల్గా ఇంకా వాళ్ళు జనరల్ టెస్ట్ చేస్తారు కదా, బ్లడ్ టెస్ట్ చేశారు, బీపీ వెయిట్ ఇవన్నీ చెక్ చేసుకున్నారు, డాక్టర్ దగ్గరికి పంపించారు.
వాళ్ళుండి లైక్ ఇది ముందు అంటే ఫస్ట్ ఎల్ఎంపి లాస్ట్ ఎల్ఎంపి చూసి వాళ్ళు మనకి చెప్తారు. ఎల్ఎంపి చూసేసి వాళ్ళు లేదమ్మా మీకు ఆల్రెడీ డ్యూ డేట్ అయిపోయింది, మీరు అలా ఇలా ఇన్ని రోజులు ఉన్నారు, లాస్ట్ మినిట్లో వచ్చారు, ఇప్పుడు ఏమన్నా అయితే ఏంటి బాధ్యత, బేబీ కడుపులోకి ఏమన్నా అయిపోయిందంటే ఏంటి పరిస్థితి, అది ఇదని చెప్పి భయపెట్టి సరే మీరు అర్జెంట్గా అడ్మిట్ అవ్వండి, మీకు మేము పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాము, న్యాచురల్ పెయిన్స్ రావడానికి మీరు ఖచ్చితంగా అడ్మిట్ అయిపోండి, ఈవినింగ్ మేము పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాము, మీకు ఈరోజు డెలివరీ 80% చేసేస్తాము అని చెప్పారు. నేను ఇంకా ఏంటంటే ఫుల్ హ్యాపీ, ఓకే నాకు నార్మల్ అయిపోతుంది, సో పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాను అంటే మా ఫ్రెండ్కి కూడా అలాగే అయింది, పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు సో నార్మల్ అయింది అంటే ఓకే నేను కూడా అదే వేలో అయిపోతుందేమోలే అని మేము అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock అడ్మిట్ అయిపోయాం. 12 o'clock అడ్మిట్ అవుతే వాళ్ళు ఇంకా లంచ్ అవని అమ్మా అని చెప్పి ఎక్స్టెండ్ చేశారు నీలాఫర్లో. లంచ్ అయ్యాక అవన్నీ వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు, ఒక రూమ్ అంటే మాకు వార్డ్లో అడ్మిట్ చేసుకుంటారు, అవన్నీ చేసుకొని లాస్ట్కి ఈవినింగ్ 4 o'clock ఉండేమన్నారు, లేదమ్మా ఇది ఫైనల్ స్కాన్ ఒకసారి చేయాలి, ఇప్పుడు స్కాన్ ఆఫ్ అయిపోయింది, సో సాటర్డే కదా, సాటర్డే అంటే లైక్ రేపు నెక్స్ట్ డే మేము స్కాన్ చేసి మీకు ఆ స్కాన్ రిపోర్ట్స్ బట్టి మేము డెలివరీ చేస్తాము, సో ఇప్పుడు మేము అర్జెంట్గా చేయలేము, నార్మల్గా అయితే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాము కానీ అది రేపు చేస్తామని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఓకేలే సర్లే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తామంటున్నారు కదా ఎందుకు లెట్స్ సీ అని చెప్పేసి మేము అక్కడే ఉండిపోయాం. మాకనే కాదు చిన్న 5th month ప్రెగ్నెన్సీలో 7th month ప్రెగ్నెన్సీలో చాలామంది అలా వచ్చారు. సో అడ్మిట్ చేసుకుంటున్నారు కానీ ఒకే నీలాఫర్లో ఏంటంటే మేబీ అంటే చాలామంది ఉంటారు కదా, దానివల్ల ఏంటో తెలియదు కానీ డాక్టర్స్ అయితే కొద్దిగా రూడ్గానే ఉంటారు. ఆబ్వియస్లీ గవర్నమెంట్ అంటేనే రూడ్గా ఉంటుంది, బట్ నేను ఫేస్ చేసిందైతే ఇంకా నాతో అయితే ఎవరంత రూడ్గా లేరు, బట్ చూసా అంటే జనరల్గా అయితే ఈ వేరే వాళ్ళని చూసారు కదా వాళ్ళతో అయితే చాలా రూడ్గానే ఉన్నారు, నాతో అయితే ఏ డాక్టర్ రూడ్గా లేరు. అండ్ ఏంటంటే అండ్ దాంట్లో పేషెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే అంటే ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకున్న కన్సర్న్తో డాక్టర్స్ని ఇరిటేట్ చేయడము లైక్ అన్ని వేరే వేరే క్వశ్చన్స్ అడిగి ఇరిటేట్ చేయడం ఇలాంటివి చేసిండే, సో రూడ్గానే ఉన్నారు వాళ్ళు కూడా. నెక్స్ట్ డే ఇండ్యూస్ చేస్తామనేసరికి ఓకే అనేసి వెళ్ళాను, నేను మా మదర్ ఉండిపోయాము హాస్పిటల్లోనే. నాకు ఈవినింగ్ అంటే మేము నైట్ అరౌండ్ 8:30 to 9:30 నేను లంచ్ చేస్తాను, డిన్నర్ చేశాను, అయిపోయింది. మేము ఏంటి 9:30కి అలా డిన్నర్ చేశాను. నాకు యాక్చువల్లీ ఈవినింగ్ 4 o'clock నుంచి బేబీ మూమెంట్స్ తగ్గిపోయినాయి. మేజర్ రోల్ ఏంటంటే బేబీ మూమెంట్స్ మంచిగా ఉంటేనే మనం అంటే లోపల బేబీ యాక్టివ్ ఉన్నట్టు అని మనకి. సో దాంట్లో నాకు డాక్టర్ ఏం చెప్పారు, ఏమో అమ్మ ఆల్రెడీ మీకు 40 weeks అయిపోయాయి, సో ఇట్స్ లేబర్ టైం, మీరు అలా ఎలా ఉన్నారు ఏమన్నా అవుతే అన్న టెన్షన్ పెట్టేశారు. దాంట్లో నాకు బేబీ మూమెంట్స్ తెలియదు. వాళ్ళు ఏం చెప్పెళ్ళారు, అక్కడ మేమున్న వార్డ్లో డాక్టర్స్ ఎవరు ఉండరు, జస్ట్ నర్స్ వాళ్ళే. సో మనకేమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం కింద ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి, కింద ఉంటారు డాక్టర్స్. వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఏం పెయిన్స్ వచ్చినట్టున్నా ఏం ప్రాబ్లం అయినా సరే కిందికి వెళ్ళిపోండి, బుక్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళారు. అంటే నేనేం చేశాను, నాకు మూమెంట్స్ తెలియలేదు. యాక్చువల్లీ నేను డిన్నర్ చేశాను 9:30, డిన్నర్ అయిపోయింది, నేను కిందికి వెళ్ళాను, మూమెంట్స్ తెలియదు. డిన్నర్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ చూసాను, మూమెంట్స్ తెలియలేదు. వాక్ చేశాను, ఎక్సర్సైజెస్ చేశాను, మూమెంట్స్ తెలియలేదు. కిందికి వెళ్ళాను ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, మూమెంట్స్ తెలియట్లేదు అంటే ఓకే అని చెప్పేసి హార్ట్ బీట్ మిషన్ పెట్టారు. స్కాన్లో ఏంటంటే మా బేబీ మూమెంట్స్ తెలియలేదంట, వాళ్ళకి మూమెంట్స్ లేవమ్మా స్కాన్లో అయితే అని చెప్పేసి హార్ట్ బీట్ పెట్టారు. హార్ట్ బీట్ మిషన్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశారు, నాకు అలాగే పెట్టించేశారు. చూస్తే ఏంటంటే ఒకటేసారి 170కి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ బేబీ హార్ట్ బీట్ నార్మల్ యావరేజ్గా ఉండాల్సింది 120 to 160 మధ్యలో ఉండాలంట. నాకేంటి సడన్గా 170, 180కి వెళ్ళిపోతుంది బేబీది, సడన్గా డ్రాప్ అయిపోతుంది, అంటే 110, 100 ఇలా వచ్చేస్తుంది. సో వాళ్ళు చూసారు హాఫ్ అన్ అవర్ తర్వాత, అమ్మ ఇలా అవుతుంది, ఇప్పటికైతే లాస్ట్కి 29 minutes or 30 minutes ఆ టైంలో నార్మల్ ఉండే, సో బేబీ మూమెంట్ అయితే, సో ఇప్పుడైతే నార్మలే ఉందమ్మా, మీరు పైకి వెళ్ళండి ఒక 1 hour తర్వాత, లేదు మీరు ఇక్కడే కూర్చుంటామన్నా కూర్చోండి, లేదు ఒక 1 hour తర్వాత మళ్ళీ వస్తామన్నా రావండి, 1 hour తర్వాత మళ్ళీ రండి, నేను మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేస్తాను అని చెప్పారు. ఓకే అని చెప్పేసి మేము పైకి వెళ్ళాం, నేను మా మదర్ పైకి వెళ్ళి జస్ట్ ఇలా కూర్చొని వాటర్ తాగుతున్నాము. అంటే వాటిలో అయితే నిజం చెప్పాలి అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటంటే ఒకరికొకరు రూమ్ ఇచ్చేస్తారు, సపరేట్ రూమ్ చేస్తారు, సో మనం ఒక లోన్లీ ఫీలింగే. కానీ ఆ నీలపూర్లో ఏంటంటే వాట్ మొత్తం బెడ్స్ లైన్గా ఉంటాయి కదా, ఒక్కొక్క స్టోరీ వింటుంటే లైక్ అలా గడిచిపోయింది టైం. మేము వెళ్ళి జస్ట్ ఒక 15 minutes కూడా కాలేదు, కూర్చున్నాం అంతే. కూర్చొని వాటర్ తాగుతున్నాను, మళ్ళీ కింద నుంచి ఆయన పంపించారు.
ఇందాక వచ్చారు కదా మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు అన్నారు. కిందకి వెళ్ళాను, అడిగారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తింటేనా అవును 40 వీక్స్ అది ఇదని డాక్టర్స్ అందరు కూర్చున్నారు. దగ్గర దగ్గర ఒక 10 మెంబర్స్ డాక్టర్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫైనల్గా ఏంటి, నాకు హార్ట్ బీట్ చెక్ చేస్తామని పడుకోబెట్టారు. పడుకున్నాను, మా మదర్ బయట ఉన్నారు. అసలు ఒక 5 మినిట్స్ అనుకుంటా హార్ట్ బీట్ పెట్టారు. ఐ డోంట్ నో, నా సిచ్యువేషన్ ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకరు వచ్చేమో సెలైన్ పెడుతున్నారు, ఇంకోరు వచ్చేమో యూరిన్ బ్యాగ్ పెడుతున్నారు, ఇంకోరు వచ్చేమో డ్రెస్ చేంజ్ చేయమ్మా అంటున్నారు. నాకు భయం వేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఏమంటారు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఎండ్ జర్నీ వరకు నేను ఒకటే అనుకున్నా, నో అట్ ఎనీ కాస్ట్ నేనైతే నార్మలే అవ్వాలి అని మెంటల్గా నేను ఫిక్స్ అయి కూర్చున్నాను. వాళ్ళు సడన్గా వచ్చి నాకు లేదమ్మా ఖచ్చితంగా నీకు సీ చెయ్యాలి అనేసరికి నాకు భయం వేసింది. ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పారు ప్రెగ్నెన్సీలో మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి మనకు డెలివరీ అవుతుంది. అంటే ఇప్పుడు లైక్ మనం సైలెంట్గా అలా ఒక దగ్గర కూర్చొని, కొంతమంది ఏంటంటే భయం, జాగ్రత్త, ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఇక్కడే కూర్చోవాలి, ఎక్కువ బరువులు ఎత్తొద్దు, ఎక్కువ పని చేయదు. నేను అలా కాదు. ఏంటంటే ఎలా అయినా సరే ఓకే నార్మలే అవ్వాలి. నేను ఈవెన్ నా థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ నుంచి 8th మంత్ వరకు నేను జాబ్ చేశాను నా ప్రెగ్నెన్సీ జర్నీలో. అండ్ 9th మంత్ కూడా లాస్ట్ డ్యూ డేట్ దగ్గరలో ఉన్నా సరే నేను చిన్న పనులు వరకు నేను చేసుకునే పొజిషన్లోనే ఉన్నాను. స్టిల్ నేను నర్వస్ అవ్వనంత వరకు అయితే నా పనులు నేనే చేసుకున్నాను. ఫైనల్ ఏంటి, తీరా నాకు అంతా నేను కష్టపడేసరికి వాళ్ళు సడన్గా అవన్నీ వచ్చి చేస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మా మదర్ నా పక్కన, అంటే పేషెంట్ తోటి ఎవరిని ఉండనీరు నీలా ఫుల్ అయితే లోపల కూడా. సరే ఎమర్జెన్సీ వాటి కాబట్టి ఉన్నీరేమో అని చెప్పేసి బయట మా మమ్మీని పిలిచారంట ఆల్రెడీ. వాళ్ళు సడన్గా అదేంటి నాకు సి అంటున్నారు, నార్మల్ చేస్తామన్నారు, పెయిన్స్ ఇండ్యూస్ చేస్తామన్నారు, మీరు ఇప్పుడు వచ్చి సి అంటే ఎలాగా, మా మదర్ కూడా లేరు అంటే మీ మదర్కి ఆల్రెడీ చెప్పామమ్మ వస్తున్నారు. అసలు ఎందుకు సి చేస్తున్నారో చెప్పట్లేదు. మా మదర్కి చెప్పారు, నాకు చెప్పట్లేదు. సో నాకు ఆ టెన్షన్ ఉండిపోయింది. ఫైనల్లీ ఏంటి, వాళ్ళు వచ్చేసరికి లేదమ్మా మీకు ఇలా పెయిన్స్ ఇండ్యూస్ అవ్వదు, ఎందుకంటే నార్మల్ అయ్యే ఛాన్స్ అయితే మీకు లేదు. అండ్ బేబీ మూమెంట్స్ కూడా చాలా తగ్గిపోయినాయి, మేబీ మోషన్ పాస్ చేసి ఉండొచ్చు. సో ఎలా అయినా సరే ఇప్పుడు సి ఖచ్చితంగా చేయాల్సిందే, వీ హ్యావ్ టు గో టు సి బికాజ్ రిస్క్ అయితే తీసుకోలేము. బేబీకి ఏమైనా సరే మాకు రెస్పాన్సిబుల్ ఉండదు. మీకు సి వద్దు అంటే చెప్పండి, మాకు సంబంధం లేదు అని ఒక సిగ్నేచర్ పెట్టండి, మేము నార్మల్ పెయిన్స్కి ట్రై చేస్తాము అని చెప్పారు. ఇంకా ఆ మాట వినేసరికి ఎవరైనా ఖచ్చితంగా భయపడతారు. మా మదర్కి ముందే భయం ఎక్కువ. సో మా మదర్ కూడా ఓకే లెట్స్ గో ఫర్ సి, ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం అనేసి మా మదర్, యాక్చువల్లీ మా హస్బెండ్ మేము షాపూర్లో ఉంటాము, నేను జాయిన్ అయింది నీలఫర్ యాజ్ యూజువల్ లక్డీ కపుల్ సైడ్ జాయిన్ అయ్యాను. అరౌండ్ టైమ్ 11:30 అలా అవుతుంది. సో లేట్ చేయొద్దు, ఖచ్చితంగా సీకి వెళ్ళాల్సిందే, మీరు ఇప్పుడు సిగ్నేచర్ పెట్టండి, మీరు మదర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏం కాదు పెట్టండి అని చెప్పారు. పెట్టేసారు, నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు, డ్రెస్ ఇవన్నీ చేంజ్ చేసి అయిపోయింది. నాకు యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎనెస్థీషియా ఎక్కలేదు. బికాజ్ ఐ డోంట్ నో ఎనీ రీజన్, అంటే నేను తినేసి వెళ్ళడం వలన ఏంటి అసలు నాకు తెలియదు, వాళ్ళకే అర్థం కావట్లేదు. యాక్చువల్గా జనరల్గా ఎవరికైనా ఒకటేసారి ఎనెస్థీషియా ఇస్తారు, బట్ నాకైతే 3 times ఇచ్చారు, లిటరలీ 3 times ఎనెస్థీషియా ఇచ్చారు, అయినా కూడా నాకు ఎక్కట్లేదు. నాకు ఆక్సిజన్ అది 3rd time ఇచ్చాక అయినా ఎక్కకపోయేసరికి ఆక్సిజన్ పైప్ పెట్టారు, అంటే జనరల్ ఎనెస్థీషియా మొత్తం ఓవరాల్ బాడీ ఇచ్చేసారు. అప్పుడు జస్ట్ నాకు అంటే వాళ్ళు ఆల్రెడీ కట్ చేస్తున్నారు, నాకు అది తెలిసింది లైట్లో కనిపించింది. వన్స్ కట్ చేశాక నా కళ్ళు మూసిపోయాయి. అంటే ఎప్పుడు బేబీ బయటికి వచ్చిందో, ఎప్పుడు నాకు స్టిచెస్ వేశారో నాకు ఏమి అంటే అందరూ చెప్తారు కదా, నాకు చూశాను, నాకు తెలిసింది, ఇట్లా టచ్ అయింది, కుట్లు వేయడం ఇవన్నీ తెలిసాయి అని చెప్తారు. బట్ నాకు అసలు చెప్తున్నాను కదా, లిటరలీ కట్ చేసినప్పుడు కళ్ళు మూసుకున్నానంటే రిటర్న్ అంటే అంత అయిపోయింది. స్టిచెస్ వేశారు, క్లీన్ చేశారు, నన్ను తీసుకెళ్ళి మనకి ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు ఆపరేషన్ అయిపోయాక. తీసుకెళ్ళి వేరే బెడ్ మీద పడుకోబెట్టేంత వరకు నాకు ఏమీ తెలియదు, లిటరల్లీ అసలు బేబీ బయటకు వచ్చింది తెలియదు, ఏ బేబీ బాయా గర్లా ఏం తెలియదు. ఫైనలీ నాకు బయటకు వచ్చేసాక అంటే మా మదర్కి చాలా ఉండే బాయ్ ఉండాలి, బేబీ బాయ్ అవ్వాలి, బట్ ఇంకా వీ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఫేట్. అండ్ లాస్ట్కి అలా పడుకోబెట్టారు, బయటికి తీసుకొచ్చారు. అప్పటికి కూడా నాకు ఫీలింగ్ ఫుల్, అసలు నాకు ఏం క్లారిటీ లేదు, విజన్ అంతా బ్లర్ ఉంది. మా హస్బెండ్ అప్పటికి వచ్చేసి మేమైతే గ్యారెంటీ ఇవ్వము అనేసారు.
బికాజ్ ఆమె బాడీ తట్టుకుంటే ఓకే, తట్టుకోకపోతే మాత్రం వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మేము వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. తట్టుకుంటే ఓకే, తట్టుకోకపోతే మాత్రం మదర్కి గ్యారెంటీ ఇవ్వలేము, బేబీ అయితే ఆల్ ఓకే అని చెప్పేసి వాళ్ళు మా హస్బెండ్ దగ్గర కూడా మళ్ళీ సిగ్నేచర్ తీసుకున్నారు. సో దానివల్ల మా హస్బెండ్ని లైక్ అరౌండ్ 12 కల్లా మా హస్బెండ్ నీళ్ళకి వచ్చారు మిడ్ నైట్. అండ్ 1:21కి మా బేబీ బయటికి వచ్చేది, పుట్టింది బేబీ గర్ల్. అండ్ విన్నీ అయితే 1:21కి పుట్టింది. నన్ను బయటికి తీసుకొచ్చింది 2:30కి అండి. అసలు నాకు విజన్ అంతా బ్లర్, ఏం క్లారిటీ లేదు. నా బేబీ సౌండ్ వినిపిస్తుంది, అంతా వినిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు మీ బేబీ చాలా క్యూట్గా ఉంది, మంచిగా ఉంది, హెల్తీగా ఉంది, టెన్షన్ అస్సలు పడొద్దు, నువ్వు టెన్షన్ పడితే మళ్ళీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది, సో నువ్వు కూల్గా ఉండు అని చెప్తున్నారు. మా హస్బెండ్ మా మదర్ కూడా అదే చెప్తున్నారు, నువ్వు కూల్గా ఉండు, అంతా ఓకే, బేబీ చాలా బాగుంది, హెల్తీగా ఉంది అని చెప్తున్నారు. నాకు ఇంకా ఐసీయూకి తీసుకెళ్ళి బెడ్ మీద వేశారు. మళ్ళీ ఆక్సిజన్ పెట్టారు. బికాజ్ మొత్తం ఏదైతే వాళ్ళు ఇచ్చారో అనస్థీషియా అదంతా పోవడానికి ఆక్సిజన్ పెడుతున్నామమ్మా అని పెట్టారు, వెళ్ళిపోయారు. నాకు అదేంటో తెలియదు కానీ అంత స్టమక్ పెయిన్ వచ్చింది. అండ్ వాళ్ళేదో అంటే ట్యాబ్లెట్స్ నర్స్ వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో కొద్దిగా క్యూర్ అయిపోయింది. స్టిచెస్ పెయిన్ ఇక ఎక్కువ మనకు తెలియకుండా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఇంకా అసలు నిద్ర లేదు, లిటరల్లీ నాకు నిద్ర పట్టట్లేదు, మొత్తం సైలెంట్గా ఉంది. నాకు ఏదన్నా జస్ట్ చేతి పైన ఏదైనా ఉంటేనే నాకు జనరల్గా నిద్ర రాదు. అలాంటిది ఇంజెక్షన్ అదే యాక్చువల్ గ్లూకోజ్ పెడతారు కాబట్టి గ్లూకోజ్ పెట్టారు. అండ్ ఇట్ సైడ్ ఆక్సిజన్ పెట్టారు. మా బేబీ మా మదర్ దగ్గరనే ఉన్నారు. మా హస్బెండ్ ఉండలేదు, వెళ్ళిపోమన్నారు. బికాజ్ అది ఐసీయూ ఎక్కువ మంది ఉండొద్దు, గవర్నమెంట్ కాబట్టి వేరే అదర్ లేడీస్ డిస్టర్బ్ అవుతారు, మీరు వెళ్ళండి అని చెప్పి హస్బెండ్ని పంపించేశారు. నేను మా మదర్ ఉన్నాం. మదర్ మా బేబీని పట్టుకొని ఉన్నారు. ఇంకా లిటరలీ 3 నుంచి నాకు నిద్ర లేదు. నేను బయటికి వచ్చాను, అనస్థీషియాకి నాకు పెయిన్స్కి నిద్ర పట్టట్లేదు. వాళ్ళు ఇంకా డాక్టర్స్ మళ్ళీ చెకప్కి వస్తారు కదా, వచ్చారు. ఎప్పుడు మార్నింగ్ 9:30కి వచ్చారు. నేను యాక్చువల్లీ నాకు అయ్యి నేను బయటకు వచ్చిన 2:30కి. ఈ రేస్లో అయితే ప్రజెంట్ ఉన్న దాంట్లో అయితే డాక్టర్స్ ఎక్కువ రెస్ట్ ఇవ్వట్లేదు. సెక్షన్ అయినా సరే లేచి కూర్చోండి, నడవడానికి ట్రై చేయండి అని చెప్పారు. సో ఏంటంటే లేచి కూర్చోమని చెప్పారు. నేను బేబీకి ఎలాగైనా ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఐ హ్యావ్ ట్రైడ్. కొద్దిగా వెనకాల ఉన్నది సపోర్ట్ తీసుకొని, మదర్ సపోర్ట్ తీసుకొని నేను లేచి కూర్చున్నాను. ఎప్పుడు మార్నింగ్ 7:30 to 8:30 అరౌండ్ 8:30 అరౌండ్ అలా. నేను మార్నింగ్ 3 నాకు 2:30 అయితే నేను వితిన్ ఒక 6 to 7 అవర్స్లోనే లేచి కూర్చున్నాను. ఓకే ఫైన్. డాక్టర్ వచ్చారు, యూరిన్ బ్యాగ్ తీస్తారు. అమ్మ మీరు నడవాల్సి వస్తుంది, నడవాలి, నడిస్తేనే మీరు ప్రాపర్ ఉన్నట్టు, అప్పుడే మిమ్మల్ని ఐసీయూ నుంచి మేము వేరే వార్డ్కి షిఫ్ట్ చేస్తాము, మీరు హెల్త్ పరంగా మీకు అంతా ఓకే ఉండాలి, సో నడవండి, వాక్ చేయడానికి ట్రై చేయండి, ఎవరైనా సపోర్ట్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు యూరిన్ బ్యాగ్ తీసి అంతా ఓకే, బేబీ చెకప్ అంతా ఓకే, బేబీ కూడా బాగుంది అని చెప్పేసి దే వెంట్ ఆఫ్. నేను 9:30 లిటరల్లీ నాకు అప్పుడు తెలిసింది. అంటే అంటారు కదా మదర్ వాల్యూ మదర్ అయ్యాకే తెలుస్తుంది అని, నిజం అండి. ఆ అయ్యాక ఫస్ట్ వాక్ లిటరల్లీ అంటారు నార్మల్ పెయిన్స్ చాలా సివియర్ ఉంటాయి, సో అసలు భరించలేము, ఇట్స్ అ గ్రేట్. ఓకే అంటే నేను నార్మల్ని బ్లేమ్ చేయట్లేదు, నార్మల్ పెయిన్స్ చాలా సివియర్ ఉంటాయి, బట్ లిటరల్లీ సెక్షన్ కూడా ఈక్వల్ ఉంటుంది. అందరూ అనుకుంటారు ఏముంది జస్ట్ సింపుల్ థింగ్, అనెస్థిషియా ఇస్తారు, కట్ చేసేస్తారు, బేబీని బయటికి తీసేస్తారు, సో అనెస్థిషియాలో ఉంటారు, పెయిన్స్ తెలియదు. బట్ ఆ వన్స్ అనెస్థిషియా దిగిపోయాక మాత్రం చాలా పెయిన్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ మొత్తం బెండ్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తారు. దాంట్లో నాకైతే షివరింగ్ 3 times అనెస్థిషియా. నేనైతే అసలు చచ్చి బతికాను అనమాట. మళ్ళీ ఫైనల్గా అనెస్థిషియా ఇచ్చేసారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఓకే అన్నారు. నేను కూడా ఫస్ట్ వాక్ ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, నేనైతే అలాగే నడిచాను. ఎవ్వరు పట్టుకోవద్దు, నాకు నేనే ట్రై చేస్తానని నేను మెల్లిగా నడిచాను. అయిపోయింది, నడిచాను, అంతా ఓకే అన్నారు. నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశాను. స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఫుల్ సివియర్ హెడేక్ నాకు. నేను అంటే డెలివరీ అయింది మార్నింగ్ 9:30కి. నన్ను 11 o'clock నన్ను నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. 12 o'clock స్టార్ట్ అయింది. అంటే Feb 12 o'clock స్టార్ట్ అవుతే నాకు 4 daysలో డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేస్తామమ్మా, స్టిచెస్ రిమూవల్కి మళ్ళీ రావాల్సి వస్తుంది అని చెప్పారు. సో ఆ రోజు డిశ్చార్జ్, ఆ డే వరకు సివియర్ హెడేక్, కూర్చోలేను, మెడ తిప్పలేను, ఇట్లా
ఇట్లా చూడలేను, పైకి చూడలేను, అలా సివియర్ హెడేక్. బికాస్ అడిగితే అమ్మ మీకు జనరల్ అనెస్థీషియా ఇచ్చాము, 3 times అనెస్థీషియా పడింది కాబట్టి ఓవర్ డోస్ అవ్వడం వల్ల మీకు అది తలకి ఎక్కేసింది, సో వీ కాంట్ డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు బేర్, మేమేం చేయలేము, మీరు ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే. ఇంకా పెయిన్ అంటే చాలా వస్తున్నారు, పారాసెటమాల్ సెలైన్ అన్న పెడుతున్నారు, లేకపోతే టాబ్లెట్స్ అని ఇస్తారు, దాట్స్ ఆల్. వాళ్ళు ఏమంటున్నారు, వీ కాంట్ డూ ఎనీథింగ్ అమ్మ, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నాకు మాత్రం చాలా సివియర్ పెయిన్, అదొక నాకు మినీ జైలా కనిపించింది నీలాపూర్ అయితే. అండ్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ అంటే కొద్దిగా నీట్ హైజీన్ ఉండవు, సో వాష్రూమ్స్ అయితే చాలా డర్టీగా ఉండే. ఆ 4 days అయితే లిటరల్లీ నరకం. డోర్ ఓపెన్ చేసి ఒక 2 steps పెట్టేసి మళ్ళీ మేము వెనక్కి వచ్చినట్టు అయిపోయింది. దాంట్లో మా బేబీ కూడా చాలా ఏడవడము ఇలాంటివి చేసింది, అస్సలు పడుకునేది కాదు సరిగా. మా మదర్కి నాకు 3 days కంటిన్యూగా అస్సలు ఇట్లా కంటిన్యూగా కురుకులేదు, మార్నింగ్ నైట్. మేము అసలు హాస్టల్లో ఉన్న రోజులైతే ఒక్కసారి కూడా కనీసం ఒక 1 hour కూడా లిటరల్లీ ప్రశాంతంగా పడుకున్నదే లేదు. మా హస్బెండ్ హెల్ప్ తీసుకుందామంటే అసలు తన్ని రానివ్వట్లేదు, వచ్చినంతసేపు తను హెల్ప్ చేస్తున్నారు, తన్ని మాత్రం ఒక 10-20 minutesలోనే వెళ్ళండి అని పంపించేస్తున్నారు. ఇంకా ఫైనల్గా నాకు హెడేక్కి వీటికి అసలు లిటరల్లీ చెప్తున్నాను కదా, ఇట్స్ హెల్ అంటే హెల్. ఫైనల్లీ ఇంకా 4th day రోజు నన్ను డిశ్చార్జ్ చేశారు, మేము బయటకు వచ్చేసాము. ఇంటికి రాగానే ఆ రోజు మంచిగా కొద్దిగా రిలాక్స్ అయిపోయాము, పడుకున్నాము. ఇంకా నైట్ చూసాము, నెక్స్ట్ డే కూడా తగ్గలేదు హెడేక్, ప్రైవేట్లో చూపించుకున్నాం. ఇలా అనెస్థీషియా ఇచ్చారు అంటే అక్కడ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, రెస్ట్ తీసుకున్నాము, మీరు స్లీపింగ్ పొజిషన్లోనే ఉండాలి, కూర్చుంటే మాత్రం మీకు హెడేక్ తగ్గదు అది ఇది అని చెప్తే వేరే రెస్ట్ తీసుకున్నాను. నాకు 2 daysలో వితిన్ హెడేక్ అయితే తగ్గిపోయింది. సో ఫైనల్గా ఇంకా అలా మళ్ళీ 7th day రోజు స్టిచెస్ తీయించుకోవడానికి వెళ్ళాము. జనరల్గా బేబీ చెకప్స్ చేశారు, బేబీ ఈజ్ ఆల్ రైట్ ఫైన్ ఓకే బాగుంది అన్నారు. మా బేబీ అయితే వెయిట్ వచ్చేసి 2.950, అంటే 50 grams తక్కువ, 3 kgs పుట్టింది. సో వెయిట్ అన్నిటి పరంగా షీఈస్ ఆల్ ఫైన్ అని చెప్పారు. అంటే మెయిన్గా అంటే డెలివరీ అయిన న్యూ మదర్కి మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటే బేబీ హెల్తీగా ఉంది అని చెప్పడమే అదొక హ్యాపీయెస్ట్ థింగ్ నిజం చెప్పాలంటే. అండ్ నాకైతే నేను డెలివరీ స్టోరీలో అంటే నా డెలివరీ స్టోరీ అయితే నేను ఫస్ట్ది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అంటారు కదా, నాకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అది చాలా సాడ్ పరంగానే కానీ లైక్ గుడ్ పరంగా అయితే కాదు, బికాస్ నేనైతే నీలాపూర్లో నేను మా మదర్ చుక్కలు చూసామన్నమాట. అండ్ మీకు ఇంకా కొన్ని డెలివరీ టిప్స్ ఎవరికైనా కావాలి అంటే నేను నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ప్రెగ్నెన్సీ టిప్స్ కానివ్వండి, డెలివరీ టిప్స్ కానివ్వండి, తర్వాత న్యూ మామ్ టిప్స్ కానీ నేను ఫుల్ లెంత్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ మా బేబీ లిటరల్ ఇచ్చింది, సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. సో ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెయిట్ 1 second, ఐ విల్ టేక్ మై బేబీ. యాక్చువల్లీ తిని పడుకుందని నేను వీడియో చేస్తున్నాను, తను లేచి మధ్యలో తను అరుస్తుంది, సో తిన వాయిస్ కావాలి అంటే వినండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను ఇది నా స్టోరీ అనే చెప్పట్లేదు, జనరల్గా ఈ డెలివరీ స్టోరీ ఏంటి అంటే మీకు కూడా దాంట్లో కొన్ని టిప్స్ వస్తాయి. సో నా బెస్ట్ సజెషన్స్ అయితే ఇది నా స్టోరీ. మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలి అంటే నేను ఐ విల్ పోస్ట్ నెక్స్ట్ వీడియో, ఫుల్ లెంత్ వీడియో నేను చేస్తాను. ప్రెగ్నెన్సీ టిప్స్, న్యూ మామ్ టిప్స్, డెలివరీ టిప్స్ అన్నీ ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ వ్లాగ్ మళ్ళీ చేస్తాను. సో ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్, ఫాలో, షేర్, లైక్ అండ్ కామెంట్. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పు. ఎస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.